నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా సిగ్గు లేకుండా లిక్కర్ గురించి మాట్లాడుతున్నాడు. అదే కాకుండా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరి అబద్ధాలు చెప్తున్నాడని చెప్పి ఏపీ ప్రజలు అంటున్నారు. మొత్తానికి ఈ ప్రెస్ మీట్ని మనం ఎలా చూడాలి? అసలు ఫస్ట్ ఇవాళ సజ్జలు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం ఏమిటి అంటే దేనికి అడుగుతున్నానంటే, నేను ఇప్పుడు మీరు అసలు మద్యపాన నిషేధం చేస్తాము అని చెప్పి చెయ్యకుండా మీరు ఎలక్షన్స్కి వచ్చి 24 ఎలక్షన్స్లో మీరు ఓట్లు అడిగి ఓట్లకి డబ్బులు పంచి 250 నుంచి 300 కోట్లు, అది కూడా లిక్కర్లో వచ్చిన డబ్బులు, మేము డబ్బులు పంచినా మాకు ఓట్లు వేయలేదని మీరే చెప్పి ఇప్పుడు వచ్చి ఏ మొహం పెట్టుకుని ఫస్ట్ మీరు ప్రెస్ మీట్ పెట్టారు. నెంబర్ 1. నెంబర్ 2, ప్రెస్ మీట్లో మీకు లెక్కలు రావా సజ్జల? ఎందుకంటే మా హయాంలో 100% వచ్చింది లిక్కర్లో ఆదాయం. ఇప్పుడు మీరు వచ్చి 1 ఇయర్ అయింది, 20% మీకు ఆదాయం చూపిస్తున్నారు. అంటే మీరు అబద్ధాలు చెప్తున్నారంటాడా, లేకపోతే ఎక్కడ లోపం ఉందంటాడు? అంటే మద్యపాన నిషేధం చేసిన వాళ్ళకేమో 100% మేము సంపాదించాం అంటున్నారు. ఎస్. అసలు వీళ్ళు మద్యపాన నిషేధం ఏం చెప్పకుండా నార్మల్గా మిగతా షాపులన్నీ కూడా నడిపిస్తూ వీళ్ళు 20% అంటున్నారు. సో ఎక్కడ ఈ లెక్క తప్పింది? ఎక్కడ తప్పిందంటే మీకు ఇంకొకటి, ఇవాళ ఇంకో మాట ఏమన్నాడు, వీళ్ళు ఆన్లైన్లో మద్యం అమ్మకాలు కూడా చేస్తామంటున్నారు అంటున్నాడు. ప్లస్ మీరు అన్నట్టు బెల్ట్ షాపులు ఇవి అవి అన్నీ మాట్లాడతాడు. అయితే నా పాయింట్ ఏంటంటే, వీళ్ళు లెక్కలు దొంగ లెక్కలు, అది అందరికీ తెలుసు. సో వాళ్ళు అసలు ఎన్ని బాటిల్స్ తయారు చేశారు అనే దానికి సరైన లెక్క లేదు. అంటే ఇప్పుడు 5 లక్షల మందికి మేము తయారు చేసాము 5 లక్షల బాటిల్స్ అనేది లెక్క వాళ్ళు చూపిస్తున్నారు. కానీ అది తప్పు. ఎందుకంటే ఇక్కడ 4.5 సంవత్సరాలు వేసుకోండి పోనీ అందాజా, వాళ్ళు మొత్తం లెక్క తయారు చేసింది 4.5 సంవత్సరాలకు 1 నెల అటు ఇటు అంతే. సో 4.5 సంవత్సరాల్లో ప్రతి ఏడాది 5 లక్షల మందికే మీరు లెక్క తయారు చేశారా? 5 లక్షల బాటిల్సే తయారు చేశారా? తర్వాత మీరు లెక్కలు డిజిటల్ ఫామ్లో ఇచ్చారా లేదా? మీరు చేతి రాతతో ఇచ్చారా? చేతి రాతతో ఇస్తే మీరు దొంగ లెక్కలు రాసినట్టే. ప్లస్ రెండోది, మీరు డిజిటల్లో ఇచ్చినా కూడా అక్కడ డిస్టిలరీస్ మీవే, బ్రూవరేజెస్ మీవే, అన్నీ కూడా మీకు కావాల్సిన వ్యక్తి చేస్తే మీరు ఆయనకే ఎండి పదవి ఇచ్చారు, కమిషనర్ పదవి ఇచ్చారు. కాబట్టి మీరు ఎన్ని లిక్కర్ బాటిల్స్ తయారు చేశారు అనేది ఆ ఒక్క వ్యక్తికి తెలుసు. సో ఇప్పుడు సిట్వాల్ చేయాల్సిన పని ఏంటంటే, వీళ్ళు ఇచ్చిన లెక్కలన్నీ తప్పు కాబట్టి వీళ్ళు అసలు నిజంగా ఎన్ని బాటిల్స్ తయారు చేశారు, ఎంత ఆదాయం వచ్చింది, ఇప్పుడు ఈ 1,00,000 కోట్లేనా 2 లక్షల కోట్ల, అదొకటి లెక్క బయటకు తీయాలి. రెండోది, ఒక ఏడాదికి 5 లక్షల మందికి 5 లక్షల బాటిల్స్ అంటే ప్రతి మనిషి ఇవాళ 1 బాటిల్ తాగొచ్చు, రేపు 2 బాటిల్స్ తాగొచ్చు, పండగ వస్తే 3 బాటిల్స్ తాగొచ్చు, చుట్టాలు రావచ్చు, పక్కాలు రావచ్చు, దాన్ని కన్జ్యూమ్ చేసేది ఎక్కువ అవ్వచ్చు. అలాంటప్పుడు మీకు లెక్క 5 లక్షలు అని ఫిక్స్డ్గా ఎట్లా చెప్తారు? సో ఇంకా ఎంత ఎక్స్ట్రా బాటిల్స్ వాళ్ళు తయారు చేశారు? సో ఆ లెక్క కూడా మరి అది ఎక్కడుంది, అది కూడా మనం అడుగుతున్నాం. అంటే ఇవాళ సజ్జల వచ్చి పెట్టిన ప్రెస్ మీట్లో అబద్ధాలు చెప్పడమే కాకుండా ఇవాళ కొత్త ప్రశ్నలు తలెత్తేలాగా ఆయన మాటలు ఉన్నాయి. అంటే జగన్ ఇరికిచ్చాడని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఆయన ప్రతిసారి ఆయన చేస్తున్నది అదే. మొన్న వచ్చాడు, జగన్ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడన్నారు. ఇవాళ వచ్చాడు, ఇవాళ లెక్కలు మాట్లాడాడు, ఆ లెక్కలు కూడా కరెక్ట్గా మాట్లాడలేదు. అంటే జగన్ని ఇంకా 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 ఇరికిస్తున్నారు వీళ్ళందరూ. అంటే గతంలో మనం చూసుకుంటే ఏదో ఒక ప్రముఖ మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా గతంలో కూడా జగన్ అరెస్ట్ అయినప్పుడే పార్టీ బలోపేతం చెందిందని చెప్పేసి మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి. అదేవిధంగా ఒకవేళ జగన్ ఇప్పుడు అరెస్ట్ అయితే అతి తొందరలో అయితే రాడు, దాదాపు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పినట్టు 10 ఏళ్ళు కావచ్చు, 14 ఏళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఒకవేళ అలా అయినా సరే ఇబ్బంది ఏం లేదు, పార్టీని నేనే చూసుకుంటానన్నట్టుగా అర్థం వచ్చేలాగా మాట్లాడాడు. అంటే సజ్జల ఏమైనా ఖర్చు వేసేసాడు అనుకోవాలా జగన్ కుర్చీకి? ఎప్పుడో వేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఉండవల్లి చెప్పేటువంటి మనమే చెప్పాం ముందే, 10 ఏళ్ళకి తక్కువ ఉండదు, 14 ఏళ్ళు కూడా పడచ్చని. అంటే ఆయన లాయర్గా చెప్పాడు, మనం జర్నలిస్టులుగా చెప్పాం అంతే. సో అంటే వీళ్ళందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడా అని. కాబట్టి మీరు అన్నట్టుగా ఆయన కర్చీఫ్ ఇవాళ ఏంటంటే ఈ షాడో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వేశాడు. కాకపోతే అందుకనే కదా ఆయన అన్ని రకాలుగా ఫిక్స్ చేశారు వీళ్ళందరూ. అది జగన్మోహన్ రెడ్డికి అనుకోలేకపోయాడు.
ఇప్పుడు నీకు 43,500 కోట్లు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఇలాంటి పనికిమాలిన వాళ్ళ మాటలు విని లిక్కర్ స్కాములు లేకపోతే మైనింగ్లు ఇసుక మాఫియాలు ఈ దందాలన్నీ మీకు ఎందుకు అసలు వీళ్ళందరినీ పెట్టుకోవటం ఏంటి రెడ్లను అందరినీ తీసేసి అసలు మీరు మామూలు మనుషుల్ని పెట్టుకుని ఉంటే మీ చుట్టూ అంటే మంచి జర్నలిస్టులను మంచి అడ్వకేట్స్ను మంచి వాళ్ళని పెట్టుకుని ఉంటే మీరు అసలు ఈరోజు ఈ స్థితిలో ఉండరు మీరు అనుకున్న 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో మీరు పాలించి ఉండేవాళ్ళు పోనీ మీరు ముఖ్యమంత్రి కాకపోయినా కనీసం అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు కాస్త మంచివాడు అని ఒక పేరు ఉండేది రెండోది ఈ కేసులు ఈ గోలలు రాత్రి నిద్ర లేకపోవడాలు ఎలా తప్పించుకోవాలి ఏ గోతులోంచి ఏ గోతులోకి వెళ్ళాలి అవసరం ఉండేది కాదు కదండి కాబట్టి ఇవాళ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక సజ్జల తర్వాత ఒక కసిరెడ్డి ఒక మిథున్ రెడ్డి ఒక పెద్దిరెడ్డి ఆల్ రెడ్డిస్ ఇవాళ ఆయన ఏదో అంటారు చూడండి తిలా పాపం తలా పిడికడని ఇవాళ ఆయన పాపాలకు కావచ్చు లేకపోతే ఆయన చేసిన ఈ స్కాములకు కావచ్చు వీళ్ళందరూ కూడా కారణభూతులయ్యారు. అయితే నిన్నగాక మొన్న వైఎస్ షర్మిల గారు ప్రెస్ మీట్ పెడుతూ ఆవిడ ఏమంటున్నారంటే 3,500కు సంబంధించిన లిక్కర్ స్కామ్ కాదు ఇది దాదాపు 1,00,000 కోట్ల పైచిలుకుంటుందని చెప్పి సొంత చెల్లెలు చెప్పారు. సో నిజంగా సొంత చెల్లికి ఏం సమాధానం చెప్తాడు? నిజంగా 1,00,000 కోట్లతోనే ఆగుతుందా లేదంటే వీళ్ళు పూర్తి బాటిల్స్ ఎన్ని తయారు చేశారు దాని మూతలేంటి ఆ బాటిల్ తయారీ విధానం ఏంటి ప్రతి దాంట్లో స్కామ్ ఉంది కాబట్టి దాదాపు ఎన్ని లక్షల కోట్ల స్కామ్ అయి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అసలు ఒకటి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అసలు షర్మిల గారు చెప్పాక మీరు 100% దాన్ని ఒక రాజముద్రగా తీసేసుకోవచ్చు. ఎందుకంటే అన్నగారికి సంబంధించి ఏ ఒక్క చిన్న పాయింట్ కూడా ఆవిడకి తెలుసు చిన్నప్పటి నుంచి చూశారు కాబట్టి ఎలాంటి మనిషి ఏంటి అంటే ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఈవిడికి రాజశేఖర రెడ్డి గారు తెలివితేటలు వచ్చాయి చెప్పాలంటే కాబట్టి అన్నని ఆవిడ మొత్తం చదివేసింది ఆశాంతం కాబట్టి ఇవాళ ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆవిడే 1,00,000 కోట్లు అన్నారంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది 2,00,000 కోట్లు కూడా ఉండొచ్చు. అందుకని అంటే ఆవిడకి సగం తెలవచ్చు తార్పిళ్ళు మార్పిళ్ళు ఆవిడకి తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి 2,00,000 కోట్ల 2,00,000 పైచీలక అనేది తేలాలి ఒకటి. రెండు షర్మిల చెప్పిన దాన్ని ఆయన అంగీకరించాడు పాపం చెల్లి చెప్తే ఆయన కొంచెం బాధగా ఉంటాయని నేను బయట చెల్లెళ్ళు అయితే ఆయన ఎత్తున పెట్టుకుంటాడు ఆయన రోజా గురించి చాలా బాధపడ్డాడు కదా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లిని తిట్టాడు అప్పుడు బాధ రాలేదు అంటే నీ వాళ్ళని నొప్పి తెలియలా నీకు అందుకని ఇవాళ అసలు ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు మరొకటి కావచ్చు ఇవన్నీ కూడా నిన్న నెల్లూరు పర్యటన గురించి మళ్ళీ ఇవాళ మొదలుపెట్టారు అందరూ ప్రెస్ మీట్లు అంటే అసలు ఇప్పుడు ఇవాళ వైసీపీ వాళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు నెంబర్ 1 నెంబర్ 2 ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైలుకి వెళ్తాడా అని ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. నిజంగా చెప్తున్నానండి మనకు వచ్చే కమెంట్స్ కావచ్చు లేకపోతే మీరు జగన్ అరెస్ట్ అనగానే ప్రజలు సంతోషపడిపోతున్నారు కదా అంటే వీకెండ్ వచ్చేసరికి జగన్ ఇంకా అరెస్ట్ అవ్వలేదా శుక్రవారం వస్తే మామూలుగా మనకి తెలుసు ఐటీ వాళ్ళకి శుక్రవారం వస్తే పండగ కానీ ప్రజలకి పండగ కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కోసం అని అంటే అంత విసిగిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల కోసం పరిగెడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక అరెస్ట్ అయిన వాళ్ళ కోసం ఎలాంటి వాళ్ళు ఒక మాఫియాలో ఉన్నవాళ్ళు లేదు ఒక చెల్లిన అక్కడనో తిట్టిన వాళ్ళు మైనింగ్ స్కామ్లో ఉన్నవాళ్ళు వీళ్ళ కోసం వెళ్తాడు. కార్యకర్తలు నీ కోసం పరిగెట్టుకు రావాలి జగన్ మీకు అది అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు పరిగెట్టకూడదు అక్కడికి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు కార్యకర్తల కోసం అని పరిగెడుతున్నానంటూ ఈయనంతా ఖయాస్ చేసి అసలు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే ఏ ఊరి వాళ్ళని హడిలిపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడికైనా వెళ్తున్నారంటే పరదాలు కట్టేసి వ్యాపారాలు చేసుకొని ఇవ్వకుండా చెట్లు నరికేసి ప్రజలకి నరకం చూపించాడు. ఇప్పుడు కూడా మాకు ఈ నరకం ఈ కర్మ ఏంటని అడుగుతున్నారు. పైగా ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు గుంతలు తవ్వేశారు తర్వాత బ్యారికేడ్లు పెట్టారు నెక్స్ట్ గోడలు కడతారంటే నిజంగా గోడలే కట్టాలి ఎందుకంటే గుంతలు తవ్వింది వాళ్ళు కాదు గుంతలు పూడుస్తోంది ప్రభుత్వం గుంతలు తవ్వింది మీరు గుంతలు పూడ్చంది మీరు కాబట్టి ఇవాళ గుంతలు అక్కడ ఎవరు పెట్టలేదు కొత్తగా మీరు తవ్వేసి కొన్ని ఫోటోల కోసం మీరు పెట్టుకున్నారు అంటే నిన్న బనగానపల్లి పెట్టినట్టు మీకు గుర్తుందా నిన్న జనాలు వేసుకోవటానికి బనగానపల్లి మార్కెట్ వేసి నెల్లూరు మార్కెట్ యార్డ్ అంటే ప్రజలు నవ్వరండి అంటే నేను అనేది అందుకు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత అది అమాయకత్వం అనాలా అతి తెలివి అనాలా లేకపోతే వీళ్ళ ట్రాప్లో ఉన్నాడా ఆయన
వీళ్ళందరూ ఇంకా ఆయన మోసం చేస్తున్నారా, లేకపోతే ఈయన నేనే చాలా తెలివైన వాడిని అనుకుని ఆయనే అలాంటివి క్రియేట్ చేసుకుంటున్నాడా ప్రజల్లో సింపతి కోసం, ఏది అర్థం కావట్లా. ఏది ఏమైనా ఇవాళ సజ్జల గారి ప్రెస్ మీట్ అనేది మరింత ఇరికించింది జగన్మోహన్ రెడ్డిని అంటే సందేహం లేదండి. కాబట్టి వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉంటే కొద్దో గొప్ప సేఫ్లో ఉంటారు జగన్మోహన్ రెడ్డి. అది ఆయన ఆలోచించుకోవాలి. ఆయన అనవసరంగా వీళ్ళని పిలిపిస్తున్నాడో లేకపోతే వాళ్ళే ఆయన కనుసన్నల్లో పడ్డం కోసం ప్రెస్ మీట్లు పెడుతున్నారో మనకు తెలియదు. కానీ ఏది ఏమైనా ప్రతి ఒక్క ప్రెస్ మీటు జగన్మోహన్ రెడ్డికి మరింత ఉచ్చును బిగిస్తోందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు. సో చూద్దామని ఖచ్చితంగా అనవసరంగా ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జగన్ని ఇంకా పూర్తి స్థాయిలో ఇరికించడానికి అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.